హాయ్ అండి, వెల్కమ్ టు ఇన్ఫో. కొత్త రేషన్ కార్డు అయితే రాబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టనుంది. ఇందులో భాగంగా రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం అధికారులు వివరాలు సేకరించనున్నారు. పూర్తి హెల్త్ ప్రొఫైల్తో రాష్ట్ర ప్రజలందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. అలాగే దాంతోపాటు ఎవరైతే రేషన్ కార్డులు లేవో వారికి కొత్త రేషన్ కార్డులు అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఇస్తున్నారు. అలాగే చూసుకున్నట్టు ఇదివరకు అయితే ఎవరైతే పిల్లల పేర్లు యాడ్ చేసుకున్నారో ఇంకా వాళ్ళైతే యాడ్ కాలేదు. ఒకవేళ మళ్ళీ మీ సేవకి వెళ్ళినా కూడా ఆల్రెడీ అప్లై చేసినట్టుగా చూపెడుతుంది కదా, వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయి. అలాగే కొత్తగా ఎవరైనా పెళ్ళైన జంటలు ఉన్నారో వీరందరూ మళ్ళీ రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే వీరికి కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేస్తారు. ఈ నెల 17 నుంచి అయితే ఈ 10 రోజుల పాటు అనేది ప్రజాపాలనలో అయితే అప్లికేషన్స్ అయితే స్వీకరిస్తారు. మీకు తెలిసిన వారందరికీ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 40 లక్షలకు పైగా రేషన్ కార్డు కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మనకున్న పూర్తి సమాచారం మీరందరికీ ఈ కొత్త రేషన్ కార్డులు అయితే రావాలని చెప్పేసి వీడియో అయితే నేను చేస్తున్నాను. దీన్ని ఎలా అప్లై చేయాలి, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవన్నీ 2 డేస్లో మరొక వీడియో ద్వారా మేము ముందుకైతే వస్తాను. ఎందుకంటే ప్రభుత్వం 15 నుంచి అప్లికేషన్స్ అయితే స్వీకరిస్తామని చెప్పింది, కానీ దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అయితే ఏం చెప్పలేదు. ప్రజెంట్ మనకున్న సమాచారం ఏంటంటే ఆధార్ కార్డు, అలాగే ఏదైతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, గ్యాస్ బిల్, కరెంటు బిల్ ఇవన్నీ అయితే దగ్గర పెట్టుకోండి. వీటిలో ఏదో ఒకటి అయితే అవసరం పడుతుంది. వీటన్నిటితో పాటు ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫామ్ ఎలా నింపాలి ఏంటనే మరొక వీడియో అయితే నేను చేస్తాను. థ్యాంక్ యూ.